హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హ్యాండ్స్ దియా హోల్డర్ చేయబోతున్నానండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి దియా హోల్డర్గా యూజ్ చేయొచ్చండి, లేదంటే షో పీస్ లాగా షోకేస్లో కూడా పెట్టుకోవచ్చండి. దీనికోసం నేను వైట్ సిమెంట్ యూజ్ చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో 1 కిలో వైట్ సిమెంట్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ వచ్చేసి మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా చేసుకోవాలి. ఇలా బాగా ఎక్కడ ఉండలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ వైట్ సిమెంట్ని 2 గ్లోవ్స్ తీసుకోవాలండి. అందులో కొద్దిగా వేసుకోవాలి. మొత్తం అన్ని ఫింగర్స్లోకి వెళ్ళేలాగా ఈవెన్గా మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత చివర్లో రబ్బర్తో దాన్ని ట్యాగ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ గ్లౌజ్లో కూడా వేసేసుకుని మొత్తం ఫిల్ చేసుకుని ఎక్కువ వేసేసుకోకూడదండి. ఈవెన్గా వేసుకుని చివరిలో రబ్బరు కట్టేయాలి. ఇలా వేసుకున్నటువంటి ఈ గ్లౌజెస్ని ఒక రౌండ్గా ఉండేటువంటి ఒక బౌల్ లేదంటే ఇలా బేసిన్లో పెట్టుకుని దాని మీద ఒక వెయిట్ పెట్టాలండి. ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత ఆ వెయిట్ తీసేసి ముందే చేసుకోకూడదు, ఇది కొద్దిగా ఆరిన తర్వాతనే చేయాలి. 2 గ్లౌజెస్ని కట్ చేసి 2 కలిపితే 2 అతుక్కోవడం కోసం అలా చేయాలండి. అంటే పూర్తిగా ఆరిపోకూడదు, అలాగని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు అనమాట. లైట్గా ఆరిన తర్వాత ఇలా చేసుకోవాలి. 2 మిక్స్ చేసుకుంటే 2 అతుక్కుంటాయి అన్నమాట. దీనికోసం నేను వైట్ సిమెంట్ వచ్చేసి 1 కిలో తీసుకున్నానండి. 1 కిలో వైట్ సిమెంట్ 30 రూపీస్ అండి. గ్లౌస్ వచ్చేసి రబ్బర్ గ్లౌజెస్, అవి 15 రూపీస్ అండి. ఈ గ్లౌజెస్ వచ్చేసి మీకు జనరల్ స్టోర్స్లో కానీ ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ దొరుకుతాయండి. ఇప్పుడు వీటిని 2 డేస్ పాటు ఎండలో పెట్టేసుకోవాలండి. ఇది ఆరేంత వరకు ఎండలో పెట్టేసుకోవాలి. యాక్చువల్గా 2 డేస్ కంటే ముందే ఆరిపోతాయి, కానీ గట్టి పడదండి. మనం మధ్యలో ఓపెన్ చేసేస్తే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 2 డేస్ అయిన తర్వాత బాగా హార్డెన్ అవుతాయి. అప్పుడు మనం వాటిని మెల్లగా రిమూవ్ చేసుకోవచ్చండి. సో ఇలా 2 డేస్ తర్వాత ఈ గ్లౌజెస్ని నేను మెల్లమెల్లగా రిమూవ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మధ్యలో చూపించాను కదండి మీకు 2 హ్యాండ్స్ని అతికించడం కోసం మధ్యలో కట్ చేశాను కదా గ్లౌజెస్ని. అలా కట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ పేస్ట్లో, ఆ వైట్ సిమెంట్ పేస్ట్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చింది. ఆ వాటర్ బయటికి రావడం వల్ల బేసిన్కి ఈ గ్లౌజెస్, ఈ హ్యాండ్స్ అతుక్కుపోయాయండి. గ్లౌజెస్ ఉన్నప్పటికీ కూడా గ్లౌజెస్ అతుక్కుపోయాయి. సో అందుకని నాకు దాని నుంచి అవి ఆ హ్యాండ్స్ని తీయడం చాలా కష్టమైందండి. సో అందుకని నేను బోర్లించి దాన్ని కొట్టాల్సి వచ్చింది. ఇలా బోర్లించడం వల్ల అవి కొంచెం మధ్యలో జాయింట్ ఊడిపోయిందండి. నేను ఊడిపోయిన దాన్ని నేను మళ్ళీ ఫెవికాల్ పెట్టి అతికించేసాను. అతికించేసి ఇలా యాక్రిలిక్ పెర్ల్ కలర్స్ వేసుకున్నానండి. ఇలా కలర్ అంతా వేసిన తర్వాత చూడండి, టోటల్ ఫ్రంట్ బ్యాక్ వేసుకున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత నేను డెకరేట్ చేసినటువంటి దియాని పెట్టి అందులో గీ విక్ పెట్టుకుని వెలిగించుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.